నమస్తే అండి. ఈ లిక్విడ్ వచ్చేసి ఆర్గానిక్ చాలా హై పవర్ ఫంగిసైడ్ అలానే ఇన్సెక్టిసైడ్‌గా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మన ఇంట్లోనే దొరుకుతాయండి. అసలు దీనిని ఎలా ప్రిపేర్ చేయాలి? ఏ ఏ మొక్కలకివ్వాలి? అసలు దీని వలన ఏ డిసీజెస్ రావు? ఏ టైంలో ఇవ్వాలి? ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఒక్క క్వాంటిటీ మిస్ అయినా కూడా మీ మొక్కలు పాడయ్యే అవకాశం ఉంటుంది. పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లిక్విడ్ మనకి ఫంగిసైడ్‌తో పాటు ఇన్సెక్టిసైడ్‌గా కూడా పనిచేస్తుందని తెలుసుకున్నాం కదండీ! కానీ ఇక్కడ ప్లాంట్ గ్రోత్ కూడా పెరుగుతుంది. అలానే మనకి దీంట్లో ఈ లిక్విడ్‌లో మనకి కాల్షియం ఉంటుంది. అలానే కొమ్మలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయండి. అయితే దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇంట్లో దొరికే వాటితోటే ఇంత లాభం పొందవచ్చు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. దీనికి ముందుగా కావాల్సింది పాలు. పాలల్లో మనకి కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఇవన్నీ ఉండడం వలన ఏమవుతుందంటే మొక్క యొక్క గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కొత్త కొమ్మలు రావడం, అలానే పండ్లు కానివ్వండి, కాయలు, ఫ్లవర్స్ ఇవి సగం సగం వస్తూ ఉంటాయి కదండీ! అలా రాకుండా కూడా ఉంటాయి. అలానే మనకి సీజన్ మారినప్పుడు కూడా కాల్షియం లోపం అనేది తగ్గుతా ఉంటుంది. కాబట్టి మనకి పాలు యూజ్ చేయడం అనేది చాలా అవసరం. అయితే దీనికి మనం 1 లీటర్‌కి 25 ఎంఎల్ పాలు తీసుకోవాలండి. అయితే ఇక్కడ మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీ దగ్గర ఒకవేళ ఆవు పాలున్నాయనుకోండి అవి తీసుకోండి. ఆవు పాలల్లో మనకి పీహెచ్ లెవెల్ వచ్చేసి 7 నుంచి 6.9 వరకు ఉంటుందండి. కాబట్టి మన మొక్కలకి అవి చాలా యూజ్‌ఫుల్. అలా ఏమైనా ఉంటే తీసుకోండి. ఒకవేళ ఆవు పాలు దొరకట్లేవు అనుకుంటే మీరు గేదె పాలైనా పర్లేదండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి. పసుపులో మనకి యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనం కెమికల్స్‌లలో కూడా మనకి పసుపు కలుపుతున్నారా అండి? అంటే పసుపు అనేది ఎంత వాల్యుబుల్, ఎంత బాగా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. ఇదొచ్చేసి మనకి 1 లీటర్‌కి 1 గ్రామ్ మాత్రం మీరు పసుపు తీసుకోవాలండి. అంతకంటే ఎక్కువ తీసుకోకండి. అయితే పసుపు అనేది మనకి వాటర్‌లో తొందరగా కరగదండి. చిన్న చిన్న గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి. అందుకనేసి దాన్నేం చేయాలంటే వేరే కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో ఆ పసుపు వేసేసి కలపండి. కలిపి దాన్ని అలా పెట్టండి. పెట్టిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేయాలండి. ఇప్పుడు మనం పాలు 1 లీటర్‌లో కలిపాం కదా! 1 లీటర్ వాటర్‌లో కలిపాం కదా! దాంట్లో అవి స్ట్రెయిన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే పసుపుకి మీరు స్ట్రెయిన్ చేయాలి అని చెప్పాను కదండీ! ఒకవేళ మీరు ఒక్క స్ట్రెయినర్‌తో చేయకుండా డబుల్ స్ట్రెయినర్ పెట్టి చేయండి. ఒకవేళ డబుల్ స్ట్రెయినర్ కాదు అనుకుంటే ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని అందులో వేసేసి పసుపు మీరు స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇందులో మనము ఒక పావు స్పూను 1/4 స్పూన్ మీరు ఇంగువ తీసుకోవాలండి. ఇంగువ వలన మీకు చాలా లాభాలుంటాయి. మనం దాన్ని స్పెషల్‌గా ఒక వీడియో కూడా చేశాము. మీకు పక్కన వస్తుందండి. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంగువ ఎలా యూజ్ చేయాలి, ఏంటి ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఇంగువ కూడా తొందరగా కరగదండి. కాబట్టి ఆ పసుపులోనే ఇంగువ కూడా వేసేసి పెట్టండి. మీ దగ్గర టైం ఉందనుకోండి, మీరు నైట్ టైమ్ సోక్ చేసి పెట్టుకోండి. మంచిగా కరుగుతుందండి. ఉదయాన్నే మీరు మొక్కలకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇవి 3 మంచిగా కలుపుకోండి. ఇంతవరకి సరిపోతుందండి మీ మొక్కలకి ఇవ్వడానికి. కానీ దీనికంటే ఇంకా బెస్ట్‌గా ఇంకా మంచి లాభం తీసుకోవాలి అనుకుంటే దీంట్లో బెల్లం కలుపుకోవాలండి. అసలు బెల్లం ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ బెల్లం మనము 2 గ్రామ్స్ తీసుకోవాలండి. అంతకంటే ఎక్కువ తీసుకోకండి. ఎందుకు అనేది నేను చివర్లో చెప్తానండి. అయితే మీ దగ్గర కొత్త బెల్లం అవసరం లేదండి. ఎంత పాతదుంటే అంత పాత బెల్లం మీరు తీసేసుకోండి. మీరు ఈ బెల్లాన్ని కూడా వేరుగా మీరు సోక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే దాంట్లో ఏమైనా నలకలున్నా, ఏమైనా ఉన్నా కూడా ఆ వాటర్‌లో కిందికొస్తుంది. మనము స్ట్రెయిన్ చేస్తాం కదండీ! పసుపు అవన్నీ కూడా దాంతో పాటు ఇది కూడా స్ట్రెయిన్ చేసుకోండి. అయితే మనకి బెల్లంలో వచ్చేసి మనకి ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అలానే కాల్షియం ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన మొక్కలకి చాలా అవసరం అండి. ఇవన్నీ కూడా మంచిగా మీరు కలుపుకోండి. అయితే మీకు ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. పసుపు, ఇంగువ ఒకవేళ మీరు నైట్ సోక్ చేసుకోకపోతే మీరు ఉదయాన్నే సోక్ చేసి పెట్టుకోండి. దాదాపుగా దానికి ఒక గంట నుంచి అరగంట వరకు టైం పడుతుందండి మీకు. అది మీరు నానడానికి, కలవడానికి. అయితే ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసుకుందామండి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మొత్తం మొక్కలకి స్ప్రే చేయాలి. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అవేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ క్వాంటిటీ అంతా కూడా మీకు చెప్పడానికి, చూపించడానికండి. మీ దగ్గర మొక్కలెన్నున్నాయి దాని ప్రకారం మీరు లిక్విడ్ అనేది కలుపుకోండి. అంటే క్వాంటిటీ అనేది పెంచుకొని మీరు లిక్విడ్ తయారు చేసుకోండి. ఫస్ట్ జాగ్రత్త వచ్చేసి మనం ఏం చేయాలంటే మీరు ఈ లిక్విడ్ ఎప్పుడైతే మీరు స్ప్రే చేయాలి అనుకుంటున్నారో ఒక రోజు ముందైనా లేదా 2 రోజుల ముందైనా మీరు ప్రతి మొక్కకి వాటరింగ్ అనేది చేయాలండి. చేసిన తర్వాతే మీరు ఈ లిక్విడ్‌ని స్ప్రే చేయాలి. ఎందుకంటే ఇది చాలా హై పవర్ అని చెప్పాను కదండీ! అయితే ఇంకొక జాగ్రత్త ఏంటంటే మనం బెల్లం తీసుకుంటున్నాం. బెల్లంకి ఒక గుణం ఉంటుందండి. అది కొంచెం జిగురుగా, బంకగా ఉంటుంది. అది మనం మొక్కల పైన స్ప్రే చేసినప్పుడు అంటే లీవ్స్ పైన స్ప్రే చేసినప్పుడు అది మొక్క యొక్క లీఫ్ పైన అతుక్కుంటుందండి. దాని వలన మనకేమవుతుందంటే
ఇక్కడ మనం పసుపు కలిపాము, ఇంగువ, పాలు ఇవన్నీ కూడా కలిపాం కదండీ! అవి కూడా ఆ మొక్క యొక్క లీఫ్‌కి అతుక్కుంటాయి. దాని వలన మొక్క యొక్క లీవ్స్ బర్న్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకే 2 గ్రాముల కంటే ఎక్కువ బెల్లాన్ని తీసుకోకండి. అయితే ఇది ఎప్పుడు ఇవ్వాలి అనేది మనకి చాలా మందికి డౌట్ ఉంటుందండి. అయితే ఇది మనం మొక్క ట్రాన్స్‌ప్లాంట్ చేసిన 20 రోజుల తర్వాత మాత్రమే మీరు మొక్కకి స్ప్రే చేయాలండి. ఆ తర్వాత 15 రోజులకొకసారి మీరు దీన్ని రిపీట్ చేసుకోవచ్చు. అయితే ఏ టైంలో ఇవ్వాలి? ఇది ఉదయం లేదా సాయంత్రం టైంలోనే ఇవ్వాలండి. దాని వలన ఏమవుతుందంటే మీకు ఎక్కువ ఎండ పడిందనుకోండి, దాని వలన ఇవి మనం ఇచ్చినవి అన్నీ కూడా మొక్క లీవ్స్ పైన ఉంటుంది. మొక్క యొక్క లీవ్స్ అనేవి బర్న్ అవ్వడం, మొక్క పాడైపోవడం ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఈ లిక్విడ్ అనేది మీకు ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడే కాకుండా మీకు ఆకు ముడతను కూడా కంట్రోల్ చేస్తుందండి. మనం వేలు పెట్టినా కూడా డబ్బులు ఆ లీఫ్ కర్ల్ అనేది తగ్గదు. ఇవి జనరల్‌గా అన్ని మొక్కల పైన మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అన్ని మొక్కల పైన కూడా ఇది స్ప్రే చేయొచ్చు. ఇక్కడ మీకు ఏ ప్లాంట్‌కి ఇవ్వాలి అనే డౌట్ కూడా క్లారిటీ వచ్చేసింది. ప్రతి మొక్క పైన కూడా మీరు దీన్ని స్ప్రే చేయొచ్చు. ఈ ఆర్గానిక్ లిక్విడ్ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.